ఐస్ క్రీమ్ తినాలని ఉంది అని అంజు బుజ్జమ్మ మాట్లాడుకుంటూ ఉంటే, సార్ ముందు కారు ఆపండి, ఐస్ క్రీమ్ తినాలి అని బాగి అంటుంది. వర్షంలో ఐస్ క్రీమ్ ఏంటి అని అమర్ అంటాడు. మీకెంతసేపు గన్సు బుల్లెట్సే, వర్షంలో ఐస్ క్రీమ్ తినడం గురించి మీకేం తెలుసు? సార్ 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 ప్లీజ్ సార్ ఆపండి సార్ ఆపండి సార్ అని బాగి ఆడటంతో, నువ్వు ఎప్పుడు ఇంతే బాగి, సరేనని అమర్ అంటాడు. పిల్లలు దిగండి అని బాగి అంటే, వాళ్ళెందుకు అని అమర్ అంటాడు. నేనొక్కదాన్ని తింటే ఏం బాగుంటుంది చెప్పండి సార్, అందుకే పిల్లలు నేను కలిపి తింటాము అని. పిల్లలు రండి రండి అని బాగి బండి దగ్గరికి తీసుకువెళ్తుంది. థ్యాంక్ యూ మిస్ అమ్మ అని అంజు అంటే, మళ్ళీ డాడ్ వింటారు, మెల్లగా మెల్లగా మీకు ఏమేం కావాలో తీసుకోండి తినండి అని బాగి పిల్లలందరికీ ఇచ్చి తాను కూడా తింటూ ఉంటుంది. అప్పుడే అమర్ కూడా కార్ దిగి తింటున్న బాగి వైపు తదేకంగా చూస్తూ ఉంటాడు. ఏంటి నా వైపు అలాగే చూస్తున్నారు, దిష్టి పెడుతున్నారు, మీకు కూడా కావాలా, తింటారా అని బాగి అంటుంది. నాకేం వద్దు మేడం, మీరే తినండి, కరిగిపోతుంది అని అమర్ చెప్తాడు. నిజం చెప్పు, నువ్వు పిల్లల కోసమే కదా ఐస్ క్రీమ్ కావాలని అడిగింది అని అమర్ అంటే, కాదు సార్, నాకే తినాలనిపించింది, నేను తింటున్నాను కదా అని ఎలాగూ వాళ్ళకు కూడా కొనిచ్చాను అని బాగి చాలా అమాయకంగా అబద్ధాలు చెప్తూ ఉంటుంది. నీకన్నీ మీ అక్క బుద్ధులే వచ్చాయి అని అమర్ చెప్పగానే, ఏంటి సార్ మా అక్క అంటున్నారు, ఏ అక్క అని బాగి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఆరు కూడా ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండేది, పిల్లల కోసం ఏమైనా చేస్తుంది, అదే చెప్తున్నా అని అమర్ అంటాడు. అరుంధతి మేడం మా అక్క అన్నది మీకెలా తెలుసు అని బాగి నిలదీస్తూ ఉంటుంది. అంటే అంటే మీకు గతం గుర్తుకు వచ్చిందా అని బాగి అడుగుతూ ఉంటే, అబ్బే లేదు లేదు, నువ్వు అరుంధతిని అప్పుడప్పుడు అక్క అని పిలుస్తుంటే గుర్తు పెట్టుకున్నాను, అందుకే మాట్లాడాను అని అమర్ బిల్డప్ కొడుతూ ఉంటాడు. ఈయనకి మా పెళ్ళి తప్ప అన్నీ గుర్తుకు వచ్చాయి అని బొంగమూతి వేటి అమర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మిస్సమ్మ నిన్ను ఒక విషయం అడుగుతాను, చెప్తావా మిస్సమ్మ అని అమర్ అంటే, ఏంటో అడగండి సార్ అని బాగి అంటుంది. నాకు యాక్సిడెంట్ కాకముందు అరుంధతిని చంపిన హంతకుల్ని ఆల్మోస్ట్ ఆల్ పట్టుకోబోయాను అని ఎవరో తెలుసుకున్నానని నువ్వు రాథోడ్ చెప్పావు కదా. నేను ఎంత ఆలోచించినా ఆ హంతకులు ఎవరో గుర్తుకు రావటం లేదు. నా చుట్టుపక్కలే వాళ్ళు చాలా ప్రమాదకరంగా నా దగ్గరగా ఉన్నారని అనిపిస్తూ ఉంది. కానీ ఎంత ప్రయత్నించినా వాళ్ళెవరో నేను ఎందుకు తెలుసుకోవటం లేదు అని అమర్ అంటే, ఎందుకంటే ఆరు అక్క మీద ఉన్న ప్రేమే మిమ్మల్ని తెలుసుకోనివ్వకుండా చేస్తోంది సార్. స్నేహం ముసుగులో మనోహరి మిమ్మల్ని మోసం చేస్తోంది. ఆరు అక్క ఫ్రెండ్షిప్ నీడలో మనోహరి దాక్కొని ఉంది అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. అసలు ఈ కేసు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, పార్థుకి ఎలా సహాయపడాలో అర్థం కావటం లేదు అని అమర్ అంటే, రణ్వీర్ దగ్గర నుంచి మొదలు పెట్టమని చెప్పండి సార్ పార్థు గారికి అని బాగి అంటుంది. ఎందుకు అని అమర్ అంటాడు. ఎందుకు ఏంటి అని మాత్రం అడగకండి సార్, అప్పట్లో ఆరు అక్క హత్యకి రణ్వీర్ వైఫ్కి ఏదో సంబంధం ఉందని మీరైతే చెప్పారు, అందుకే నేను అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టమని పార్థు గారికి చెప్పమని చెప్తున్నాను. నిజాలు బయటికి వస్తాయని బాగి చెప్పడంతో అలాగేనని అమర్ అంటాడు. అలా అమర్, బాగి, పిల్లలు అందరూ బయలుదేరి ఇంటికి వస్తారు. రాథోడ్ అమర్ వచ్చాడా అని పార్థు వచ్చి అడుగుతూ ఉంటే, అదుగో సార్ వస్తున్నారు అని లోపలికి వస్తున్న వాళ్ళని రాథోడ్ చూపిస్తూ ఉంటారు. సారీ పార్థు, నిన్ను వెయిట్ చేయించినందుకు అని అమర్ అంటే, నేను మనోహర్తో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాను, కొంతమంది సస్పెక్టులను కూడా రెడీ చేసి ఉంచాను అని పార్థు చెప్తుంటే, ఇక్కడ వద్దు, గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని అమర్ చెప్తాడు. అదేంటి మనోహరి, ఆ ఆఫీసర్కి నువ్వు డౌట్ వచ్చేలా మాట్లాడావా, సస్పెక్ట్ లిస్ట్ తయారు చేశానని చెప్పి వెళ్ళాడు అని చెంబ అంటే, లేదే కన్నీళ్లు పెట్టుకొని నేను బాగా నటించాను అని మనోహరి చెప్తుంది. తర్వాత ఇక పార్థు వైట్ బోర్డు మీద మొత్తం గీసి చూపిస్తూ వివరిస్తూ ఉంటాడు. లారీ డ్రైవర్ అరుంధతిని చంపేశాడు. అయితే ఆ లారీ డ్రైవర్కి కాంట్రాక్ట్ ఇచ్చింది ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్. ఈ లారీ డ్రైవర్, ఆ ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ కూడా చనిపోయారు. వీళ్ళ నలుగురు కూడా మెయిన్ కిల్లర్ చేత చంపబడ్డారు. కాబట్టి ఈ మెయిన్ కిల్లర్ ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో తెలుసుకుంటే అరుంధతి గారి చావుకి మనకు అర్థం తెలుస్తుంది అని చెప్పడంతో, నాకు తెలిసి ఆరుకి శత్రువులు ఎవరూ లేరు అని అమర్ చెప్తాడు. ఆ మెయిన్ కిల్లర్ నువ్వే కదా మనోహరి అని చెంబ చెప్తూ ఉంటే, అయితే లోపలికి వెళ్ళి చెప్పు అని మనోహరి మండిపడుతూ కిటికీలో నుంచి మొత్తం ఇదంతా వింటూ ఉంటుంది. అయినో అమర్, అరుంధతి గారికి శత్రువులు ఎవరు లేరని తెలుసు, అయితే మీ శత్రువులు కూడా చంపి ఉండొచ్చు కదా అని పార్థు అంటే, అలాగైతే నన్ను చంపుతారు కానీ ఆరుని ఎందుకు చంపుతారు అని అమర్ అంటాడు. అయితే మీకు తెలియని అరుంధతి మేడం శత్రువులే ఈ పని చేసి ఉండొచ్చు. దీని మెయిన్ ఏం ఏంటంటే కోపం, పగ, అసూయ.
ఇంకా వేరే మోటివ్ కూడా ఉండవచ్చు అని పార్థు అంటే, నేను ఈ విధంగా కూడా ఆలోచించాను. కానీ ఏ మాత్రం కూడా నాకు ఎలాంటి క్లూ దొరకలేదు. కానీ నువ్వు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాల్సింది ఇక్కడి నుంచి కాదు. వేరొక నేమ్ ఉంది అని రణ్వీర్ పేరుని బోర్డుపై రాసి చూపిస్తూ ఉంటాడు. రణ్వీర్ వైఫ్ అని చెప్తూ ఉండటంతో మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏ అమర్ ఎందుకని అని పార్థు అంటే, ఎందుకంటే కావాలని ఇదంతా చేయటం కోసమే ముందుగా నాకు పరిచయం అయ్యి ముందే ఇదంతా చేశాడేమోనని అమర్ అంటాడు. ఏమో అయ్యుండొచ్చు. సరే, నేను రణ్వీర్ వైఫ్ గురించి తెలుసుకుంటాను. వారం రోజుల లోపల హంతకుల్ని పట్టుకుంటాను అని పార్థు అంటే, నేను రణ్వీర్ వైఫ్ ఎవరో తెలుసుకుందామని చాలా ప్రయత్నించాను. కానీ తెలుసుకోలేకపోయాను. నువ్వు మాత్రం ఖచ్చితంగా కనిపెట్టాలి అని అమర్ చెప్తాడు. ఏంటి మనోహరి, నువ్వు వారం రోజుల లోపల దొరికిపోతావా అని చెంబా చెప్తుంటే, ముందు రా వెళ్దాం అని మనోహరి చెంబా వెనక్కి తిరిగి చూడగా అక్కడ బాగి ఉంటుంది. ఏంటి మనోహరి, రణ్వీర్ వైఫ్ దగ్గర నుంచి ఎందుకు కేసు మొదలు పెడుతున్నారని అనుకుంటున్నావా? నేనే స్కూల్కి వెళ్ళినప్పుడు ఆయనకి రణ్వీర్ వైఫ్ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టమని నేనే చెప్పాను అని బాగి వార్నింగ్ ఇస్తూ వేలు చూపిస్తూ ఉంటుంది. ఏయ్, నిన్ను చంపేస్తానంటూ మనోహరి వేలు చూపిస్తూ బాగికి వార్నింగ్ ఇస్తూ ఉంటే, బాగి మనోహరి చేతిని విసిరిపడేసి, నీ గురించి అన్ని నిజాలు తెలిసినా మా అక్క కారణంగా నేనేమీ ఆయనకి చెప్పలేకపోయాను. నీ గురించి కొడైకెనాల్ ఎస్ఐ చెప్తారనుకున్నా, కానీ తప్పించుకున్నావు. కానీ ఇప్పుడు దొరికిపోతావు. అసలు హంతకురాలైనా నిన్ను పట్టుకునేంత వరకు ఆయన అడుగులు నీ వైపు వచ్చేలా నేను చేస్తాను. నీ చేతులకి సంకెళ్ళు వేయించి నీకు శిక్ష పడేలా చేయకపోతే నేను అరుంధతి చేతిలో బాగా కాదు అని చిటికెలు వేస్తూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఆ బాలికని ఎలాగైనా సరే ఆ రుద్రాక్షమాలని తాకేలా చేయాలి. ఇది మా ఒక్కరి వల్లే అవటం లేదు. కాబట్టి నారదుల వారిని నేను ఖచ్చితంగా సహాయం అడగవలసిందే అని నారదుల వారు ఒక్కసారి రండి అని గుప్తా గారు పిలవటంతో, చెప్పు గుప్తా అంటూ నారదుడు అక్కడ ప్రత్యక్షమవుతారు. ఆ బాలిక చేత నేను రుద్రాక్షమాలని తాకేలా చేయలేకపోతున్నాను. నువ్వే ఏదో ఒక విధంగా సహాయం చేయాలి అని గుప్తా గారు అంటే, మనకెందుకు ఇవన్నీ కూడా, అది మన పని కాదు, వెళ్దాం పదా అని నారదుడు అంటే, అయితే మీ చిట్టాలన్నీ నా దగ్గర ఉన్నాయి, మా ప్రభువులకు ఇస్తే ఇంకేమైనా ఉందా అని గుప్తా గారు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఏమిటి గుప్తా, మానవుల వలె నువ్వు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావు. సరే, తప్పుతుందా? మనం ఏం చేయాలి అని నారదుడు అడగటంతో, ధూమ్ తక్క అని మంత్రం వేయగానే గుప్తా గారేమో దోమలాగా, నారదులు వారేమో తూనిగలాగా మారిపోతారు. ఇప్పుడు ఈ మారు వేషాలతో లోపలికి వెళ్ళి ఆ బాలిక రుద్రాక్షమాల్ని తాకేలా చేయాలి అని గుప్తా గారు చెప్తారు. బాకీ వాళ్ళందరూ భోంచేస్తూ ఉంటారు. అవును మను గారు, మీరు కోల్కతాలో 7 ఇయర్స్ ఉన్నారు కదా అని పార్థు అడగటంతో, అదేంటి పొద్దున మనోహరి గారు అన్నారు, ఇప్పుడేమో మను అని పిలుస్తున్నారు అంటే వీళ్ళిద్దరి మధ్య చాచా అదే ఉండదులే అని బాగి అనుకుంటూ అన్నం తింటూ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోయారు మీరు, కోల్కతాలో ఎందుకు 7 ఇయర్స్ ఉన్నారు అని పార్థు అడగటంతో, 6 పెళ్ళయిన తర్వాత లోన్లీగా ఫీల్ అయిపోయి నేను కోల్కతా ఆర్ఫాన్లో చేరాను అని మనోహరి చెప్తుంది. అన్నట్లు ఆ ఆర్ఫాన్కి దగ్గరలోనే కదా రణ్వీర్ ఇల్లు అని పార్థు అడగటంతో, అమర్ మరింత షాకింగ్గా వింటూ ఉంటాడు. ఏమో నాకు తెలియదని మనోహరి చెప్తుంది. అదేంటి మనోహరి, రణ్వీర్ కోల్కతాలో చాలా ఫేమస్ అంట కదా, మరి మీ ఆర్ఫాన్కి దగ్గరలో ఉన్న రణ్వీరు నీకెందుకు తెలీదు అని బాగి అంటే, నేను ఎక్కువ రోజులు ఆ ఆర్ఫాన్లో లేను, దానికి దగ్గరలో ఉన్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్లోకి నేను షిఫ్ట్ అయిపోయాను అని మనోహరి చెప్తుంది. మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉండేవారా అని పార్థు అడగడంతో, జాబ్ వెతుక్కోవటం కోసమే ఆ హాస్టల్కి షిఫ్ట్ అయ్యాను అని మనోహరి అంటుంది. మీరు ఆ హాస్టల్లో ఉంటున్నట్లు రికార్డ్స్ ఉన్నాయా అని పార్థు అంటే, ఆ హాస్టల్ వాళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేయలేదని మనోహరి చెప్తుంది. ఎందుకని పార్థు అంటాడు. పార్థు, ఎందుకు నువ్వు మనోహర్ని ఇవన్నీ అడుగుతున్నావు అని అమర్ అంటే అమర్, నువ్వు చెప్పిన వెంటనే నేను నా టీంకి చెప్పి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయించాను. రణ్వీర్ కోల్కతాలో ఒక ఆర్ఫాన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారంట. బ్యాడ్ లక్ ఏంటంటే పెళ్లి చేసుకున్న ఆ రిజిస్టర్ ఆఫీస్లో ఆ డాక్యుమెంట్ మిస్ అయ్యిందంట. ఏం పర్వాలేదు, 2 డేస్లో ఎలాగైనా సరే వెతికి రణ్వీర్ వైఫ్ ఫోటోని నీ ముందుంచుతాను అని పార్థు చెప్పడంతో మనోహరి కంగారు పడుతూ తినడంతో పొడమాలి దగ్గుతూ ఉంటుంది. జాగ్రత్త మను, నిదానంగా తిను, ఎందుకంత తొందర అని పార్థు చెప్తూ ఉంటే బాగి మనోహరి తలపై కొడుతూ ఉంటుంది. పార్థు వెంటనే వాటర్ గ్లాస్ అందిస్తాడు. మనోహరి రణ్వీర్ హోమ్కి చాలా దగ్గరలో ఉన్న
హాస్టల్లో ఉండింది కదా, అందుకే నేను మనోహర్ని ఈ ప్రశ్నలన్నీ అడిగాను, రణ్వీర్ బాగా తెలిసేమోనని అడిగాను అని పార్థు అంటే, అసలు రణ్వీర్ ఎవరో నాకు తెలియనే తెలీదు, ఈ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే నాకు రణ్వీర్ తెలుసు, అంతకుముందు తెలియనే తెలీదు అని మనోహరి అరుస్తూ ఉంటుంది. ఎందుకు మను నువ్వు అంత కోపం తెచ్చుకుంటున్నావు, నేనేమి నువ్వే రణ్వీర్ వైఫ్ అని చెప్పలేదు కదా అని పార్థు చెప్పటంతో, సూపర్ సార్ మీరు చాలా దగ్గరికి వచ్చారని భాగి అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది. ఏమో ఎవరికి తెలుసు, నువ్వే రణ్వీర్ వైఫ్ ఏమోనని పార్థు చెప్పడంతో మనోహరి నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక అమర్ అయితే షాకింగ్గా వింటూ ఉంటే, భాగి రాథోడ్ మాత్రం ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ సూపర్ కదా ఈయన అని అనుకుంటూ చూసుకుంటూ ఉంటారు.